కాంగ్రెస్ పార్టీ నాయకులు కామారెడ్డి డిక్లరేషను మళ్ళీ బీసీ రిజర్వేషన్లు ఇవన్నీ తెర మీద తీసుకొచ్చి వాళ్ళు వైఫల్యం చెందారని చెప్పేసి ఒప్పుకోకుండా భారతీయ జనతా పార్టీపై ఆ నెపం దోయాలని ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రమే బాధ్యత, బీజేపీదే బాధ్యత ఇవి చెప్తా ఉన్నారు. నిజంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ సామాజిక వర్గానికి 42% రిజర్వేషన్ ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే న్యాయపరమైనటువంటి ఒక ప్రక్రియలోనే వీళ్ళు చిత్తశుద్ధి చూపెట్టేవాళ్ళు. నేను ఢిల్లీలో పత్రికా సమావేశంలో స్పష్టంగా చెప్పాను, 42% రిజర్వేషన్లు అప్పుడు ఉన్నటువంటి ఒక పంచాయతీరాజ్ చట్టం కింద మీరు చేయలేరు, దాన్ని మార్చాలి, అమెండ్మెంట్ చేయాలని చెప్పాను. ఆ మాటకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వాళ్ళకి అర్థం కాక ఈ బీసీకి వ్యతిరేకం అని చెప్పి అదని చెప్పేసి మాట్లాడారు. మళ్ళీ చేసిన పని ఏంది? నేను ఇచ్చినటువంటి సలహా మీదనే, నేను ఇచ్చినటువంటి ఒక సూచన ఒక ఆ టైప్లోనే మొన్న అసెంబ్లీ పెట్టి 285 సెక్షన్ ఏదైతుందో 285 సెక్షను అసెంబ్లీలో దాన్ని గ్రామ పంచాయతీ యాక్ట్లో సవరణ చేశారు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, 285 యాక్ట్ సెక్షన్ మీరు అమెండ్మెంట్ చేయకుండా, దాన్ని సవరణ చేయకుండా మీరు రిజర్వేషన్లు తీసుకురాలేరు, అది పొరపాటు అవుతుంది చెప్పాను. ఎందుకంటే దాంట్లోనే మెన్షన్ చేసిన 50% క్యాప్ అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇప్పుడు వాళ్ళు చేశారు. ఇప్పుడు చేశారు. ఎందుకు చేశారు? అప్పుడే చేయొచ్చు కదా, అప్పుడు ఎందుకు చేయలే? వాళ్ళకు కూడా న్యాయ సలహాకారులు ఉన్నారు కదా, అభిషేక్ మను సింఘ్ లాంటి, సల్మాన్ ఖుర్షిద్ లాంటి వాళ్ళు మేధావులు ఉన్నారు అక్కడ. ఆయనకు కపిల్ సిబ్బల్ లాంటి వాళ్ళ పార్టీకి సంబంధించి చాలామంది మేధావులు ఉన్నారు, న్యాయవాదులు. మరి వాళ్ళని సంప్రదించకుండా చేశారా? మీరు కామారెడ్డి డిక్లరేషన్లోనే 42% డిక్లేర్ చేసినప్పుడు ఇవన్నీ కూడా పట్టించుకొని న్యాయమైనటువంటి ఒక ఇన్ని చూసుకొని చెప్పిన అనుకున్నాం మేమైతే. ఊరికి అట్లా ప్రజల్ని మోసం చేయడానికి చెప్పినట్టు మేము అనుకోలే. కానీ ఈరోజు ప్రజలు గమనించారు, తెలంగాణ బీసీలు గమనించారు. మీరు ఆ రోజు కామారెడ్డిలో చేసినటువంటి బీసీ డిక్లరేషన్ కాదు, అది బీసీ బిట్రయల్, అది బీసీ ఘోషణ కాదు, బీసీకు ద్రోహం అనే విషయాన్ని కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను.